వెల్కమ్ బ్యాక్ తెలుగు మూవీ రివ్యూస్. టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ లేటెస్ట్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ తెలుసు కదా. ఈ మూవీ యొక్క ట్రైలర్ని ఇప్పుడే రిలీజ్ చేయడం జరిగింది. ట్రైలర్ చూస్తే మాత్రం బాగానే అనిపించింది. ఈ మూవీకి నీరజ్ ఖోనా డైరెక్షన్ చేస్తున్నారు. ఈ మూవీ దీపావళి సందర్భంగా అక్టోబర్ 17న థియేటర్లో రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ సాంగ్స్ ఆకట్టుకోగా ట్రైలర్లో సరికొత్త టిల్లు బాయ్ని చూపించారు. ట్రైలర్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం రండి. సిద్ధు జొన్నలగడ్డలో ఇప్పటి వరకు డీజే టిల్లు స్క్వేర్ కామెడీ యాంగిల్ చూసిన ఫ్యాన్స్ ఓ యాంగిల్ని ట్రైలర్లో చూడొచ్చు. సిద్ధు గారు ట్రైలర్ స్టార్టింగ్లోనే చెప్పిన డైలాగ్ మాత్రం చాలా హైలైట్గా ఉంది. నువ్వు ఏ రోజైతే నీ ఆడదానికెళ్ళి నీ కన్నీళ్ళు బాధ చూపిస్తావో ఆ రోజు నువ్వే నీ జుట్టు తీసుకెళ్లి వాళ్ళ చేతిలో పెట్టిన వాడివి అవుతావు. ఆ కంట్రోల్ ఎప్పుడు వాళ్ళకి ఇవ్వద్దు బ్రదర్, పవర్ సెంటర్ ఎప్పుడు ఇక్కడే ఉండాలి అంటూ సిద్ధు గారు చెప్పే ఎమోషనల్ డైలాగ్తో ట్రైలర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎవరిని ప్రేమించాలి, ఎంత ప్రేమించాలి, ఎలా ప్రేమించాలి అనేది మన కంట్రోల్లో ఉండాలి. చేసుకుంటే లైఫ్ బాగుంటుందని గ్యారంటీలు వారంటీలు ఇవ్వడానికి నేను సేల్స్ మ్యాన్ కాదు అంటూ సిద్ధు గారు చెప్పే డైలాగ్స్ బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి. ట్రైలర్లో కొన్ని మొద్దు సీన్స్, రొమాంటిక్ సన్నివేశాలు హీట్ పెంచేస్తున్నాయి. కానీ ట్రైలర్ చివర్లో కమీడియన్ వైవా హర్ష సిద్ధు గారి మధ్య ఓ డైలాగ్ ఇబ్బంది పెడుతుంది. ఈసారి మాత్రం రౌడీ బాయ్ అర్జున్ రెడ్డిని డీజే టిల్ని కల్ప్ మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా హీరో సిద్ధు క్యారెక్టర్ ఉన్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఈ ట్రైలర్ చూస్తే మాత్రం ఈ మూవీ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని తెలుస్తుండగా హీరో ఇద్దరితో నడిపిన ప్రేమాయణం ఆ తర్వాత జరిగిన పరిణామాల గురించి తెలియాలంటే అక్టోబర్ 17 వరకు ఆగాల్సిందే.